మనం లోన్ల కోసం బ్యాంకులు ఆర్థిక సంస్థలను సంప్రదిస్తూ ఉంటాం. అయితే ఆ సంస్థలు లోన్ ఇచ్చే సమయంలో సిబిల్ స్కోర్ను చూసి లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ధారిస్తాయి. క్రెడిట్ స్కోర్ బాగుంటేనే రుణం అందిస్తాయి, లేదంటే నిరాకరిస్తాయి. అయితే ఈ క్రెడిట్ స్కోర్ను ఆ సంస్థలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ ద్వారానే సిబిల్ స్కోర్ను చెక్ చేస్తాయి. దీన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్లో సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, సిఆర్ఐఎఫ్ హై మార్క్ ఉంటాయి. వీటిని క్రెడిట్ బ్యూరోస్ అని కూడా అంటారు. అదే మనం చెక్ చేసుకుంటే సాఫ్ట్ ఎంక్వైరీ అంటాము. మనం స్వతహాగా ఎన్నిసార్లు చెక్ చేసుకున్న స్కోర్ మాత్రం తగ్గదు. అయితే మనం లోన్ కోసం ఏదైనా ఆర్థిక సంస్థ వద్ద అప్లై చేసుకున్నప్పుడు ఆ సంస్థ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలకు ఆ సమాచారాన్ని చేరవేస్తాయి. దీంతో ఆ సంస్థలు సిబిల్ స్కోర్ను చెక్ చేస్తున్నాయి. దీంతో సిబిల్ స్కోర్ భారీగా తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే క్రెడిట్ స్కోర్కు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీన్ని గమనించిన ఆర్బీఐ కొత్త రూల్స్ను ప్రవేశపెట్టింది. ఆర్బీఐ తెచ్చిన ఆ రూల్స్తో సిబిల్ స్కోర్ సమస్యలకు పరిష్కారం లభించినట్లయింది. సిబిల్ స్కోర్ చెక్ చేసిన సమాచారాన్ని కస్టమర్కు పంపాలి. బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి ఖాతాదారుడి క్రెడిట్ రిపోర్ట్ను చెక్ చేసినప్పుడల్లా ఆ కస్టమర్కు సమాచారాన్ని పంపాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు సూచించింది. ఈ సమాచారాన్ని ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ఐడికి పంపిస్తారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై సిబిల్ స్కోర్ చెక్ చేసిన ప్రతిసారి సమాచారం అందనుంది. ఈఎంఐ చెల్లించినప్పుడు కస్టమర్కు సమాచారం అందించేలా మనం ఏదైనా లోన్కు సంబంధించి ఈఎంఐ మిస్ చేసినప్పుడు మీ క్రెడిట్ స్కోర్ తగ్గిస్తామంటూ బ్యాంకులు ఎస్ఎంఎస్ పంపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ మెసేజెస్ చూసుకోం. అలాంటి వాటికి చెక్ పెట్టేలా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఎస్ఎంఎస్లు పంపాలని ఆర్బీఐ చెప్పింది. దీంతో ఇకపై క్రెడిట్ బ్యూరోలు ఈఎంఐ చెల్లించుకున్నా, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోయినా కస్టమర్కు సమాచారం అందిస్తూ ఉంటాయి. క్రెడిట్ స్కోర్ ఫుల్ రిపోర్ట్ను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రెడిట్ బ్యూరో సంస్థలు క్రెడిట్ స్కోర్ ఫుల్ రిపోర్ట్ను అందించేందుకు అంతకు ముందు ఛార్జ్ చేసేవి. కానీ ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ కంపెనీలు సంవత్సరానికి ఒకసారి తమ కస్టమర్లకు పూర్తి క్రెడిట్ స్కోర్ను ఉచితంగా అందించాలి. దీనికోసం క్రెడిట్ కంపెనీ తన వెబ్సైట్లో లింక్ను ప్రదర్శించవలసి ఉంటుంది. రాంగ్ ఎంట్రీస్ను కరెక్ట్ చేయకపోతే కస్టమర్కు ₹100 చెల్లిస్తుంది. మీ సిబిల్ రిపోర్ట్లో వేరే వాళ్ళ లోన్ డీటెయిల్స్ వచ్చి చేరినప్పుడు వాటిని రాంగ్ ఎంట్రీస్ అంటాము. ఒకవేళ వారు లోన్ ఈఎంఐ చెల్లించిన పక్షంలో మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఆ సమయంలో మీరు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి ఫిర్యాదు చేయొచ్చు. కంప్లైంట్ అందిన వెంటనే సదరు బ్యాంకులను క్లారిఫికేషన్ కోరుతుంది.